Hi students, welcome to Dr. B Classroom. నీట్ 2026 అయిపోయింది. సో ఎలా రాశారు అందరూ? ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ బికాజ్ నీట్ బయాలజీ పేపర్ చాలా ఈజీగానే వచ్చినట్టు. కొంచెం లెంతీ అయినా సరే పేపర్ మాత్రం చాలా బాగుంది, ఈజీగా ఉంది. ఈజీ స్కోర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ టిక్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు ఒకసారి ఈ కీ అనేది మీ యొక్క బుక్లెట్ కోడ్ ప్రకారం చూసుకోండి. సో అందరికీ ఒక్కొక్క కోడ్ ప్రకారం ఇస్తారు, బట్ క్వశ్చన్స్ అనేవి సీక్వెన్స్లో ఉండవంతే. ఒకళ్ళకి 98 క్వశ్చన్ 100లో ఉండొచ్చు, ఒకళ్ళకి 100 క్వశ్చన్ 98లో 95లో అలా ఉండొచ్చు. సో మీ బుక్లెట్ కోడ్ ఏదనే దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ నేను అందుకే క్వశ్చన్స్తో సహా ఈ ఆన్సర్స్ అనేవి బ్లూ కలర్లో టిక్ చేసి ఇచ్చాను. సో ఈ బ్లూ కలర్లో టిక్ చేసిన ఆన్సర్స్ అన్నీ మీరు క్వశ్చన్ ఒకసారి చూసుకొని ఆన్సర్స్ అనేది టాలీ చేసుకోండి. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ అనేవి రాయగలిగారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయారు అని. సో మోస్ట్ ఆఫ్ ద అంటే కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకి బయాలజీ చాలా ఈజీగా వచ్చింది టాపిక్. అండ్ మన ఛానల్లో మనం ఏదైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని మనం పెట్టుకున్నామో, సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ చాలా మటుకు క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గానే ఇచ్చేశారు. కొన్ని కాన్సెప్ట్స్ కూడా చాలా రిపీట్ అయినాయి. సో మనం పెట్టిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో నుంచి కూడా చాలా ఆన్సర్స్ అనేవి వచ్చాయి. సో దానికి చాలా హ్యాపీ. సో ఇంకా ఈ పేపర్ డిస్కషన్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు అండ్ డిస్కషన్ కోసం. సో దీన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం కంపల్సరీగా. సో ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్ వస్తాయనేది. సో బేసిక్గా దిస్ ఈజ్ అ కీ ఫర్ ఐ థింక్ దిస్ ఈజ్ బుక్లెట్ నంబర్ 11. సో 11లో ఉన్న కోడ్ అనమాట, కోడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో దానికి ఆన్సర్స్. సో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే ఐ విల్ బీ పోస్టింగ్ ఆన్ ద యూట్యూబ్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి వరకు మనకు తెలిసిన దానికల్లా ఇవి అయితే కీ ఆన్సర్స్. ఒకసారి అందరూ టాలీ చేసుకోండి.
ఐ హోప్ ఎవ్రీవన్ రోట్ ఎగ్జామ్ వెరీ వెల్. సో ఇక్కడున్న క్వశ్చన్స్ జువాలజీ, బాటనీ రెండు కూడా చాలా బాగా వచ్చింది పేపర్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఎవరెవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారో నా స్టూడెంట్స్ అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ రోట్ వెరీ వెల్. సో నా ఆన్లైన్ బ్యాచ్ కానీ ఆఫ్లైన్ బ్యాచ్ కానీ చాలా బాగా రాశారు. సో వాళ్ళందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్. సో దీని కంప్లీట్ వీడియో విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎవరన్నా కామెంట్ చేయండి. సో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా యూట్యూబ్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, కంటెంట్ కోసం సో యూట్యూబ్ ఛానల్ తెలిసింది కదా, డాక్టర్ బి క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. సో దట్ నేను ఎప్పుడన్నా వీడియో పోస్ట్ చేస్తే అది మీకు తొందరగా రీచ్ అవుతుంది. సో మరిన్ని కాన్సెప్ట్స్ అండ్ ఈసారి ఇక్కడ నుంచి దీంట్లో లెసన్స్ కానీ టాపిక్స్ కానీ ఎలా మనం నిమోనిక్స్తో చదవాలి అనేది పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ కౌన్సిలింగ్ కోసం. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ డాక్టర్ బి క్లాస్ రూమ్. సైనింగ్ ఆఫ్.